అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే మంచి ఉద్యోగం సంపాదించాలని కలలుగన్నాడు హైదరాబాద్కు చెందిన ఈ యువకుడు. అనుకున్నట్టుగానే అమెరికా వెళ్ళాడు. టెక్సాస్లోని A&M యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. కానీ దురదృష్టవశాత్తు బ్రెయిన్ స్ట్రోక్తో అక్కడే కన్నుమూశాడు. హైదరాబాద్లోని తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీఓ తులసీరాజన్ పెద్ద కుమారుడు రుత్విక్ రాజన్ 2 ఏళ్ల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. టెక్సాస్లోని A&M యూనివర్సిటీలో ఇటీవలే ఎంఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత జాబ్ సెర్చ్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఫిబ్రవరి 16వ తేదీన ఇంట్లో ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేస్తున్న సమయంలో రుత్విక్ సడన్గా పడిపోయాడు. అతడికి ఏం జరిగిందో తెలియక ఫ్రెండ్స్ కంగారు పడిపోయారు. వెంటనే అంబులెన్స్ని రప్పించి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రుత్విక్ను టెస్ట్ చేసిన డాక్టర్లు ఆయనకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. దీంతో తన శరీరంలో ఎడమ భాగం పూర్తిగా స్పందించడం మానేసింది. వెంటనే డాక్టర్లు రుత్విక్కు సర్జరీ చేశారు. అయినప్పటికీ అతడి పరిస్థితి క్రిటికల్ అనే చెప్పారు. కొన్ని రోజులకు హాస్పిటల్లోనే రుత్విక్ కన్నుమూశాడు. రుత్విక్ను కాపాడటానికి ఆయన స్నేహితుడు బి శ్యామ్ చాలా ప్రయత్నించారు. అతడి ట్రీట్మెంట్ కోసం విరాళాలు సేకరించడానికి గోఫండ్మీలో పేజ్ ఓపెన్ చేశారు. రుత్విక్ వైద్యానికి సుమారు $2 లక్షల అవసరం కావడంతో అంతే టార్గెట్ను పేజ్లో పెట్టారు. ఈ పేజ్కు 1200 మంది స్పందించి $57,000 డొనేట్ చేశారు. అయితే ఇదే పేజ్లో ఫిబ్రవరి 23న రుత్విక్ చనిపోయినట్లు శ్యామ్ అప్డేట్ ఇచ్చారు. ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రులకు ఇంకా తెలియచేయలేదని శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద వార్తను వాళ్లకు ఎలా తెలియచేయాలో అర్థం కావడం లేదని భావోద్వేగానికి గురయ్యారు. మొత్తానికి రుత్విక్ మరణించిన 8 రోజుల తర్వాత ఆయన పార్థివ దేహం తిరుమలగిరిలోని కాంటా బస్తీలో ఉన్న ఇంటికి చేరుకుంది. చేతికి అందివచ్చిన కొడుకు ఇక లేడనే వార్తను ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. రుత్విక్ హఠాన్ మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతకీ రుత్విక్ వయసు 30 ఏళ్లు మాత్రమే.